హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ నేను ఒక షార్ట్ వీడియోలో చెప్పాను కదా మా నానమ్మకి తాతయ్యకి మేము ఒక యాట అయితే కట్ చేసాము ఇలా చేసుకుంటాం మా దాంట్లో అని ఇక్కడైతే చూసేయండి ఫ్రెండ్స్ నానమ్మకి తాతయ్య కలిపి ఒక యాట అయితే కట్ చేసాము వాళ్ళకు గుర్తుగా అంటే రెగ్యులర్గా మా నానమ్మ మా అందరి కల్లోకి అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇలా ఆకలితో ఉన్నప్పుడు లేకుంటే వాళ్ళ ఆత్మకి శాంతి లేనప్పుడే ఇలా కల్లోకి వస్తారని పెద్దవాళ్ళు చెప్తే సరే అని వాళ్ళకి శాంతి చేకూర్చాలని మేమైతే ఇలా చేసాము మా దాంట్లో ఇలా చేసినప్పుడు భోగ్ అనేది ఇస్తారండి వాళ్ళకి మా దాంట్లో ఆనవాయితీ ఇక్కడ ఎట్లా ఉంటుందో చూసేయండి డీటెయిల్డ్గా వీడియో అయితే తీసాను ఫస్ట్ అయితే ఇక్కడ మా డాడీ అండ్ మా పెదనానండి అంటే మా డాడీయే చిన్న అండి అందరికంటే మా డాడీ కంటే కొంచెం పెద్ద అక్కడ పక్కన నిల్చున్నాడు చూడండి అతనే మా పెదనాన్న అండ్ మా అత్తమ్మ కూడా అంటే మా మెయిన్ అత్త కాబట్టి మా నానమ్మకు కూతురు కదా అందుకే వీళ్ళు ముగ్గురు చేతుల మీద అయితే చేస్తున్నారు ఇంకా ఇద్దరు ఉన్నారు కానీ వాళ్ళైతే ఇక్కడ లేరు మేము ముగ్గురమే కలిసి అయితే ఇక్కడ చేస్తున్నాము అయితే ఆ యాట పిల్లలో ఫస్ట్ వాళ్ళు మీకు చెప్పాను కదా ఇంతకుముందు కొమ్మల వీడియోలో కూడా చెప్పాను ఫస్ట్ అయితే కొంచెం మందు పూసి కొంచెం వాటర్ అయితే పోయాలి మేకప్ ఆ తర్వాత అదైతే సిగ్నల్ ఇవ్వాలండి అదొక సిగ్నల్ ఇస్తుంది బాడీ మొత్తం షేక్ అవ్వకుంటూ సిగ్నల్ ఇస్తుంది చాలాసేపు తర్వాత ఇచ్చిందండి అస్సలు ఎందుకో తీసుకోవట్లేదు అంటే అలా చేస్తే ఏమంటారంటే ఒకవేళ నానమ్మ వాళ్ళు మన మీద కోపంగా ఉన్న నన్ను మర్చిపోయారు ఇన్ని సంవత్సరాలు చేస్తున్నారు అని అనుకుంటే లేట్గా తీసుకుంటుంది అని అంటారండి ఇప్పుడు చూడండి ఎట్లా సిగ్నల్ ఇస్తుందో అలా అయితే సిగ్నల్ ఇవ్వాలండి అలా అయితేనే ఓకే నాకు ఇష్టమే నన్ను అయితే మీరు బలి తీసుకోండి అని వాళ్ళు వచ్చి సిగ్నల్ ఇచ్చే తర్వాతనే మనం కట్ చేయాలి అసలు అలా ఇవ్వకుంటే మాత్రం మనం డే మొత్తం ఎంత టైం పట్టినా కూడా అసలు దాన్ని మనము కట్ చేయకుండా పక్కన వదిలేయాలి కానీ కట్ అయితే చేయకూడదు అన్నమాట అట్లా సిగ్నల్ ఇవ్వకుంటే ఆ తర్వాత కట్ చేసేసాక ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే వాళ్ళకి మనము పసుపు వేసి కొంచెం మటన్ అయితే ఉడకబెట్టి వాళ్ళ ముందు అయితే నైవేద్యంలాగా పెట్టాలి కొంచెం మా దాంట్లో కొంచెం వేరే ఉంటుంది వాళ్ళ ఫోటో ముందు 7 బొక్కలు అవన్నీ సమర్పించాక ఆ తర్వాత మనకైతే వాళ్ళ ఫోటో ముందు పెట్టి కొంచెం అయినాక మనకైతే పంచుతారు అవి మనం తింటే మనకు చాలా మంచిది అన్నమాట ఇక్కడ మా మమ్మీ ఒకవైపు కర్రీ అయితే వండేస్తుంది ఎందుకంటే అటు ఆ పసుపులో మటన్ ఉడికేంతసేపు ఇటు కర్రీ కూడా అయిపోతుంది మా పెదనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళైతే ఇదంతా చేసుకున్నాం ఫ్రెండ్స్ మేము ఆ రోజైతే ఫుల్ వర్షం ఫుల్ గాలి అయితే వస్తుంది మేము వంట చేసేవరకు ఈవినింగ్ 4 అట్లా అయింది ఫుల్ గాలి వస్తుంది అసలు వంట అవుతుందో కాదో అని చాలా మేము కంగారు పడ్డాము కానీ అక్కడ చిన్న షెడ్ లాగా ఉంది ఆ షెడ్లో అయితే మమ్మీ ఫస్ట్ కర్రీ అయితే వండేసింది బయట మేమైతే పసుపులో మటన్ అయితే వండేసాము వర్షం అయితే చాలా పడిందండి ఆ రోజు ఆ తర్వాత ఇక్కడ చూడండి పసుపులో మటన్ ఆల్రెడీ ఉడికిచ్చినాక మొత్తం వాళ్ళకి ఫస్ట్ అందులో నుంచి 7 బొక్కలు తీసి ఫస్ట్ వాళ్ళకి సమర్పిస్తున్నాం ఇక్కడ చూసి వాళ్ళకి కొంచెం అన్నము పసుపులో మటను అంతా సమర్పించాక మేమైతే ఇక్కడ మొక్కుకుంటున్నాము ఇలా తర్వాత వాళ్ళ ముందు పెట్టిన ప్లేట్లోవి మనకు కొంచెమైనాక పంచుతారండి అవి మనం తప్పకుండా తినాలి చూడండి అందరు ఎలా మొక్కుతున్నారో వెనుక వెదర్ చూడండి చాలా బాగుంది కదా వర్షం పడేటట్టు అవుతుంది చాలా మంచిగా అనిపించింది ఇక్కడ పంచుతున్నాడండి మా పెద్దనాన్న అయితే పంచుతున్నాడు అంటే నానమ్మ వాళ్ళ కొడుకు మా పెద్దనాన్న కాబట్టి వాళ్ళే పంచాలి అయితేనే తన ఆత్మకి శాంతి చేకూరుతుందని అట్లా చేస్తాము మనము వాళ్ళ గుర్తుగా అయితే అలా చేసుకుంటాము ఆ రోజు సరిగా టైం అయితే లేదండి రెడీ అవ్వడానికి కూడా టైం లేదు మేము అసలు ఎలా ఉన్నామో అలాగే వచ్చేసాం అత్తమ్మ దగ్గర అయితే ఉండరండి అక్కడ నుంచి డైరెక్ట్ అక్కడికైతే వచ్చేసాం మేము ఇలా అందరం కలిసి చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మిగతా ముగ్గురు కూడా ఉన్నారండి వాళ్ళు కూడా కలిస్తే బాగుండని అనిపించింది మేము నానమ్మ తాతయ్య వాళ్ళదే కాకుండా ఆ రోజు భవానీ దేవత కూడా ఒక యాటనైతే కట్ చేసాము ఎందుకంటే మళ్ళీ ఊరికే మనం వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం కదండి వెళ్ళిన ఒక్క రోజే మార్నింగ్ ఒకటి మధ్యాహ్నం ఒకటి కట్ చేద్దామని అయితే అనుకున్నాము మధ్యాహ్నం కట్ చేసి వండే వరకు ఈవినింగ్ అయింది ఇప్పుడు ఈవినింగ్ 6 o'clock అయితే ఇప్పుడు భవానీ దేవత అయితే కట్ చేస్తాము ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ అదేనండి ఇక్కడ ప్రోగ్రామ్ అయితే అయిపోయింది ఇప్పుడు చూడండి ఇక్కడ భవానీ దేవతని మేమైతే ఫస్ట్ రెడీ చేస్తున్నాము డెకరేట్ చేస్తున్నాము భవానీ దేవత రెడ్ కలర్ క్లాత్లో ఒక వెండి విగ్రహం ఉంటుందండి భవానీ దేవతది ఇక్కడ చూడండి బేషన్లో అయితే ఉంది అట్లా బాక్స్లో పెట్టి పైన అయితే దాచిపెడతాము మేము ఎప్పుడైతే భవానీ దేవతను చేస్తామో అప్పుడైతే కిందికి దించి ఆ దేవతను అయితే కూర్చోబెడతాము ఇంట్లో మన గడపకి ఎదురుగా అయితే కూర్చోబెట్టాలండి భవానీ దేవతని ఇక్కడ మా డాడీ అండ్ పెదనాన్న కలిసి చేస్తున్నారు యాక్చువల్గా భవానీ దేవత ఇంట్లో చిన్న వాళ్ళకి వస్తుందని అంటారండి కాకపోతే మాకైతే సొంతిల్లు లేదు మాకు సొంతిల్లు ఉంటే మేమే తెచ్చుకునే వాళ్ళం భవానీ దేవతనని మా పెదనాన్నకైతే కూతుర్లు లేరండి ఇద్దరు బాయ్సే కాబట్టి నేనే స్వయంగా భవానీ దేవతను వాళ్ళ ఇంట్లో అయితే పెట్టొచ్చాను ఫ్రెండ్స్ తప్పకుండా మేము ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకున్నప్పుడు మా భవానీ దేవతను మేమైతే తప్పకుండా చేసుకుంటాము ప్రతిసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి భవానీ దేవతను చేయాలంటే మాకు కూడా వీలవ్వట్లేదండి ఎందుకంటే మన ఇంట్లో ఏ ఫంక్షన్ చేసినా నా మ్యారేజ్కి అయితే భవానీ దేవతనికి చేసామండి ఇప్పుడు మళ్ళీ నా మ్యారేజ్ అయ్యి 8 years అవుతుంది 8 years అవుతుంది మళ్ళీ ఇప్పుడు చేసుకున్నాం ఇప్పుడు మా చెల్లె మ్యారేజ్ ఉందండి ఒక 2 yearsలో మళ్ళీ అప్పుడు చేసుకోవాలి ప్రతిసారి మనం వాళ్ళ ఇంటికి చేయడం మనకు వీలు కాదు కదండి అందుకే తప్పకుండా భవానీ దేవతని ఎవరిది వాళ్ళు చేసుకుంటే మంచిదని మొన్న పోయినప్పుడైతే నాకైతే అనిపించింది ఊరికే అలా వాళ్ళ ఇంటికి వెళ్ళి చేసుకోవడం మంచిగా లేదని అయితే అనిపించింది ఫ్రెండ్స్ నాకు
అంటే మేము మా పెదనాన్న వాళ్ళ ఇంటికి వెళ్తే మాకేం ప్రాబ్లం లేదండి, మేము కలిసే చేసుకున్నామండి. కానీ కొందరు కొంచెం ఇంకా అవసరం లేని వాళ్ళు మధ్యలోకి వచ్చి కొంచెం గొడవలు అయితే చేస్తుంటారు చూడండి, అలాంటి వాళ్ళకైతే నేను చెప్తున్నాను. పాలోళ్ళ కంటే అప్పులోళ్ళే నయమని మన పెద్దలు ఎందుకు అన్నారో లేదో నాకు తెలియదు, కానీ తప్పకుండా అది మాత్రం నిజం అండి. మనం ఏం చేసాం, మనం ఏమి ఇచ్చాం, మన దగ్గర నుంచి అవసరమైనప్పుడు అన్నీ తీసుకుంటారు, అన్నీ మనల్ని వాడుకుంటారు, యూజ్ చేసుకుంటారు. తర్వాత నువ్వెవరు అని తీసి పడేస్తారండి మనల్ని. నిజంగా మనము పాలళ్ళతోని కలిసి ఉండడం కంటే వేరే ఎవరితోని బయట ఎవరితోనైనా కలిసి ఉండడం మంచిది, కానీ పాలలతోనే కలిసి ఉండొద్దు. పోయి వాళ్ళ ఇంటి పక్కన పోయి ఇల్లులు కట్టుకోవద్దని నేనైతే అనుకుంటున్నాను. అందరికీ సమాధానం చెప్పే టైం వస్తుందండి, కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వస్తుంది. అందరికీ టైం ఎప్పుడు ఒకే విధంగా ఉండదు కదా, చూద్దాము. ఇప్పుడు ఎవరి టైం వాళ్ళకి నడుస్తుందని అనుకుంటున్నారు అందరూ, కానీ తప్పకుండా మనం కూడా టైం వస్తుంది, మనం కూడా సమాధానం చెప్పే టైం వస్తుంది అని వాళ్ళకు తెలీదు. దేవుడు ఎప్పుడు చూస్తూనే ఉంటాడండి. ఓకే అండి, పాలల గురించి మనకెందుకు, అవసరం లేని విషయాలు మాట్లాడుకుంటే మన బ్రెయినే పాడైపోతుందండి. ఇలా అనవసరమైన విషయాలు ఆలోచించుకుంటూ పోవద్దు మనము. అవన్నీ వదిలేస్తే ఇక్కడ మేము భవానీ దేవతకు మా దాంట్లో లాప్సీ అయితే వండుతామండి. లాప్సీ అంటే బెల్లంతో బెల్లన్నం అయితే వండుతామండి. అసలు అది దేవతను చేసిన రోజు మనం వండే లాప్సీ అసలు ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్. మనం ఎప్పుడు ఊరికే అలా ఇంట్లో వండినా అంత టేస్ట్ అయితే రాదు. ఇక్కడ చూడండి, మా పెదనాన్న లాప్సీని 7 ముద్దలుగా చేసి అక్కడైతే ఫస్ట్ సమర్పించి ఇక్కడ కూడా బొక్కలు అయితే సమర్పించాల్సి ఉంటుంది. ఇక్కడ మేము మటన్లో ఓన్లీ ఉడికించామండి, అందులో ఆయిల్ వేయొద్దు, ఉప్పు వేయొద్దు, అసలు ఏం వేయదు, పసుపు కూడా వేయలేదు. ఓన్లీ మటన్ ఉడికించి ఫస్ట్ భవానీ దేవతకు సమర్పించాలి. ఇక్కడ కూడా బయట బొగ్గులు ఉంటాయి కదండి, నిప్పులు తెచ్చి అందులో ఇప్పుడు నెయ్యితోని ఆ లాప్సీని వేసుకుంటూ మనం భోగ్ అయితే సమర్పిస్తామండి భవానీ దేవతకి. చాలా బాగుంటుంది ప్రాసెస్, ఒకసారి చూడండి మీరు. అంతే అండి, ఇక్కడ సక్సెస్ఫుల్గా మేమైతే 7 సార్లు నెయ్యి పోసి భోగ్ అయితే ఇచ్చామండి. చూసారు కదా ఎంత బాగా వెలిగిందో. మనం భోగ్ ఇచ్చినప్పుడు అదనేది చాలా బాగా వెలగాలండి. అది ఎంత బాగా వెలిగితే మనకు దేవత అంత సంతోషపడినట్టు, మనం చేయడం దేవతకు అంత బాగా నచ్చినట్టు అయితే మనం అనుకుంటాము. ఇక్కడ మొత్తం అయిపోయిందండి, కంప్లీట్ అయిపోయినట్టే. ఇక లాస్ట్కి అయితే వచ్చేసింది. ఇప్పుడు దేవత ముందు మనం కొన్ని ఐటమ్స్ పెట్టాం కదా, లాప్సీ, ఉడికించిన మటను, ఇప్పుడు అవన్నీ కూడా మనకు పంచుతారన్నమాట. అంటే ప్రతి ఒక్కరు తీసుకోవాలండి, మనకి ఇష్టం ఉన్నా లేకున్నా, తినబుద్ధి అయినా కాకుండా తప్పకుండా అందరూ 2 ముక్కలైనా తీసుకోవాలి. ఇక్కడ లాప్సీ అండ్ మటన్ అయితే ఇస్తున్నారు అందరికీ. మన పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి మనము ఇప్పటిదాకా సాంప్రదాయాలన్నీ పాటిస్తూ కరెక్ట్గా చేస్తున్నామండి. ఇప్పుడు మా మామయ్య ఉన్నారు, మా అత్తమ్మ ఉంది, వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి మా పెద్దనాన్న మా డాడీకి చెప్తున్నారు ఇలా చేయాలి అలా చేయాలని. రేపు మనం ఎలా చేస్తాము అనేది నాకైతే తెలియట్లేదండి, ఎందుకంటే మనం కూడా చేసే టైం వస్తుంది. సాంప్రదాయాలు అనేది మనం ఎంత స్టేజ్కి వెళ్ళినా, ఎంత హయ్యర్ స్టేజ్కి వెళ్ళినా సాంప్రదాయాలను మనం అస్సలు మర్చిపోవద్దండి. మన పూర్వీకులు చేశారు, మన పెద్దవాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం కూడా దాన్ని తప్పకుండా కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. కానీ రేపు అసలు మనం ఎలా చేస్తాము, మనకు ఎలా చేస్తుంది, మనకు చెప్పడానికి ఎవరున్నారు అనేది అసలు అదే నాకు అర్థం కావట్లేదు. అందుకే మనకు చిన్న ఏజ్ నుంచే మనం అన్నీ తెలుసుకోవాలి, అన్నీ మనకు వచ్చి ఉండాలండి. ఏ టైం ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి మనకు అన్నీ వచ్చి ఉంటే బెటర్ అండి. ఇదైతే నెక్స్ట్ డే అండి. ముందు రోజు మేము ఆ రోజు ఫంక్షన్ చేసిన రోజు అసలు వీడియో తీద్దామంటే అస్సలు వీలు కాలేదండి, ఎందుకంటే బయట వర్షం బాగా పడిందని చెప్పాను కదా. ఇది నెక్స్ట్ డే అండి. కొంచెం తినే క్లిప్ అయితే యాడ్ చేశాను నెక్స్ట్ డేది. ఇక్కడ అలా కొంచెం బయటికి అయితే వెళ్ళాము. ఇక్కడ మా పెదనాన్న వాళ్ళ ఇల్లు రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుందండి. అలా తిరిగొద్దాము, తిని వాకింగ్ చేసినట్టు ఉంటుందని అలా రైల్వే స్టేషన్ దాకా అయితే వెళ్ళొచ్చాము.
ఆ రోజు కూడా వెదర్ మంచిగా ఉందండి, ఎందుకంటే ముందు రోజు వర్షం పడింది కదా, మంచిగా అనిపించింది. ఈ ట్రైన్స్ దగ్గరకు ఈ ట్రైన్ ఇలా వెళ్తుంటే ఇక్కడ చూడండి గూడ్స్ ట్రైన్, మా బావ అందులోనే డ్యూటీ చేస్తారండి. అది చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఓకే ఫ్రెండ్స్, అంతే అండి ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.